హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదలైంది కదండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకుంటున్నానండి. పొయ్యి తుడిసేసుకొని బొట్టు కొద్దిగా ముగ్గేసేసుకొని పొయ్యి మీద బొట్టు అయి పెట్టుకున్నానండి. ఆ తర్వాత బయట వరండా అంతా కడుక్కొని ముగ్గులు పెట్టేసేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చి నేను స్టవ్ మీద పాలు గిన్నె ఒకటి పెట్టేసుకొని టీ పెట్టేసేసుకున్నానండి. పాలు మా వారికి కాఫీ కలపడానికి టీ నేను తాగుతానండి. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి ఇవాళ అమ్మవారికి పాయసం చేద్దాం అనుకున్నానండి, సేమియా పాయసము. ఇలా ప్యానం పెట్టుకొని ప్యానం మీద మనం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పుడు తీసుకున్నానండి నేను సేమియా పాయసం మా ఇంట్లో చాలా తక్కువ అండి. మా అత్తయ్య గారు బాగా ఇష్టంగా తినేవాళ్ళు, కానీ ఈ సేమియాలు కూడా బాగా డ్రై చేసుకోవాలండి, ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. నేను పక్కన ఇంకో పొంగల గిన్నె పెట్టుకొని దానిలో 2 గిన్నెలు నీళ్ళు పోసేసుకొని 2 గిన్నెలు పాలు పోసేసుకున్నానండి. కొలత ప్రకారం చేసుకున్నానండి నేను ఇది. ఆ వేడయ్యే లోపల ఈ వేయించుకున్న సేమియాలు తీసేసి నేను గిన్నెలో పెట్టుకున్నానండి. పాలు పొంగొచ్చే లోపల ఈ సేమియాలు కూడా వేసి తిప్పుకుంటూ ఉన్నానండి. చూడండి ఎట్లా కొత్త ఉడుకుతూ ఉంటున్నాయండి. మన పొంగలు ఉడుకుతున్నట్టు అనిపించింది నాకు ఫీలింగు. అయితే ఈరోజు శుక్రవారం కదా ఇలా పెట్టుకుందామని పెట్టుకున్నానండి. ఉడికిన తర్వాత పంచదార తగినంత పంచదార వేసేసుకున్నా. ఇందులో మనం బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఈ పాల వాసన చూడండి, మా బన్నిబాబు వచ్చేసాడు నా దగ్గరికి. మా బన్నిబాబుకి పాలంటే చాలా ఇష్టం అండి. అదిగాక స్వీట్ వాసన వస్తే ఈ పప్పీలు ఆగుతాయండి, అసలు ఆగవండి. నా దగ్గరికి వచ్చాడు. సేమియా రెడీ అయిపోయిందండి. నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసేసుకున్నాను. తర్వాత మా అమ్మవారికి నేను మన దానిమ్మకాయ గింజలను చేసుకున్న స్వీట్ పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చానండి. మా అమ్మవారు చూడండి ఎంత అలంకరించుకున్నాను. మా బన్నిబాబు మళ్ళీ పూజ దగ్గరికి వస్తానని చూశాడు, వద్దని మా వారు అక్కడ సోఫా దగ్గర కూర్చోబెట్టారండి. నేనైతే ఈరోజు శ్రావణ శుక్రవారం మొదలని ఇలా చేసుకున్నానండి సింపుల్లో. రేపు వచ్చే వారం చేసుకోవచ్చని. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి అండి. మా పూజ గది ఎలా ఉందో చూడండి. అష్టోత్తరం చదువుకొని హారతి ఇచ్చానండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.